వసంత శిశిరం పోస్టర్ ఆవిష్కరణ న్యూరో సైకియాట్రిస్ట్ డాక్టర్ రమేష్ బాబు కథ రచయితగా డాక్టర్ రమ్య సమర్పణలో నరేష్ డేకల దర్శకత్వంలో రూపొందించిన వసంత శిశిరం ఆల్బం తెలుగు సాంగ్ పోస్టర్ను నగరంలోని ద్వారకానగర్ పౌర గ్రంథాలయంలో గురువారం ఆవిష్కరించారు. పలువురు దర్శకులు, సినిమా, కళారంగ ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరై వారి చేతుల మీదుగా పోస్టర్ను విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎంతో సామాజిక బాధ్యత, నిబద్దతతో లఘు చిత్రాలను నిర్మిస్తూ అనేక ప్రముఖుల ప్రశంసలను రమేష్ బాబు అందుకున్నారని కొనియాడారు. ఇప్పటికే ఆర్ఆర్ ప్రొడక్షన్స్ పతాకంపై డాక్టర్ రమ్య సమర్పణలో వేడుక చిత్రాన్ని రూపొందించారని అది 7 అవార్డులను అందుకుందన్నారు. దాదాసాహెబ్ వాల్కే అవార్డుకు నామినేట్ కావడం అభినందనీయమన్నారు. అదే ఉత్సాహంతో రూపొందించిన వసంత శిశిరం ఆల్బం సాంగ్ సందేశాత్మకంగా, చైతన్యవంతంగా, ప్రకృతికి అద్దం పట్టే విధంగా రూపొందించారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ రమేష్ బాబు మాట్లాడుతూ ఉత్తరాంధ్ర అనేక మంది కళాకారులకు నిలయంగా ఉందన్నారు. సామాజిక విలువలు, కుటుంబ విలువలు నేపథ్యంలో వేడుక చిత్రాన్ని గతంలో నిర్మించానని, అదే మార్గంలో వసంత శిశిరం ఆల్బం తెలుగు సాంగ్ రూపొందించారని పేర్కొన్నారు. విశాఖపట్నం పరిసరాల్లోనే ఈ సాంగ్ షూటింగ్ అంతా జరిగిందని చెప్పారు. లక్ష్మీనాయుడు పాటతో పాటు కళాకారులు పలు కళా ప్రదర్శనలిచ్చి సభను ఆకట్టుకున్నారు. ఈ కార్యక్రమంలో కోన ప్రకాష్, డాక్టర్ రమ్య, సినిమా రంగ ప్రముఖులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం ముఖ్య అతిథిగా మెడ్సీ అధినేత్రి డాక్టర్ బి శిరీషారాణి, సినీ నటులు రవితేజ, గాయకులు భూపతిరావు, డక్ ఆర్టిస్ట్ బొట్ట నాగేశ్వరరావు, ఉత్తరాంధ్ర గ్రామీణ వైద్యుల సంఘం అధ్యక్షులు జంగం జోషి, పోర్ట్ అథారిటీ వెంకట్, కోన శంకర్, హేనా, నిఖిల్, ఎంవి నాగేశ్వరరావు, లాజరస్, జయరాజు, కనకరాజు, గణేష్ తదితరులు పాల్గొన్నారు. మరి ఈ విధంగా అయితే జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడతారు. ఏమంటే నచ్చిందా? నచ్చినా నచ్చకపోయినా కళాకారుడికి మీ యొక్క ఆశీర్వాదాన్ని అయితే అందించాలి. అది ఈ సౌండ్ కోసమేనండి. ఈ సౌండ్ కోసమే ముందే నాకు హావభావాలు చేతిలో పలికేస్తున్నాయి. సో చాలా సంతోషం. ఏం తమ్ముళ్ళు హుషారుగా ఉన్నారా? హుషారుగా తప్పకుండా మీ అందరూ కూడా ఈ యొక్క సాములు చూస్తారని, ఆశీర్వదిస్తారని మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. నమస్కారం. మార్చికి వచ్చేసిన మీ అందరికీ కూడా నమస్కారాలు. నా పేరు నిఖిల్ మంగళంపల్లి, మాది శ్రీకాకుళం. కానీ నేను చిన్నప్పటి నుంచి కూడా నాకు కళల పట్ల చాలా ఆసక్తి ఎక్కువ అనమాట. నేను చిన్నప్పటి నుంచి మిమిక్రీ ఆర్టిస్ట్ని. అంటే నేను 7-8 ఏళ్ల కుర్రాడిగా ఉన్నప్పటి నుంచే కూడా పెద్ద పెద్ద నాయకుల్ని కలవడం, ఎవరైనా సినీ ఆర్టిస్టులు కనుక ఎవరైనా శ్రీకాకుళం వస్తే వాళ్ళు ఎవరైనా తప్పకుండా నేను కలిగి గారిని, రాజశేఖర రెడ్డి గారిని, కిరణ్ కుమార్ రెడ్డి గారిని, చిరంజీవి టెలిఫిల్మ్స్ చాలా వచ్చాయి. ఆ తర్వాత షార్ట్ ఫిల్మ్స్ వచ్చాయి. సో ఎప్పుడైతే షార్ట్ ఫిల్మ్స్ వచ్చాయో 2 తెలుగు రాష్ట్రాల కన్నా వైజాగ్ నుంచే షార్ట్ ఫిల్మ్స్ సుమారు ప్రతి సంవత్సరానికి ఒక 50 వెళ్ళేదండి. ఎక్కడ కాంపిటీషన్ ఎక్కడికైనా వైజాగ్ నుంచి కాంపిటీషన్ కొట్టేవారు. అలాగే ఒక కోట సినిమా, శృతి, ఒక ఇలాంటి ఆర్టిస్టులు అందరూ వైజాగ్ ఆర్టిస్టులు. సో ఒక డెమో ఫిల్మ్ మేము చేసాం. రమేష్ బాబు గారు, రమ్య గారు నిర్మాణ సాగరంలో సైలెన్స్ ప్లేస్. సుమారు 26 మంది అందులో నా స్టూడెంట్స్ సెలెక్ట్ చేశారు. 26 మంది ఇంక్లూడెడ్ బి. ఒక చిన్న పనులు వస్తారు రెండే చెప్పి నాతో కూడా చేయించారు. సో అది మంచి హిట్ అయ్యి చాలా అవార్డులు పొందడం చాలా హ్యాపీ అనిపించింది.
అలాగే ఇప్పుడు చాలా మంచి టైటిల్ అండి, వసంత శిశువు. సమయంలో మంచి సీజన్లో వసంతములు మొదలవుతున్న ఈ సమయంలో మంచి టైటిల్ తోటి ఇది వీడియో ఆల్బమ్ సాంగ్ రిలీజ్ చేస్తున్నారు. ఇది అంటే సాంగ్ అంటే మీకు చాలా మంది అనుకోవచ్చు, వద్ద పాటలు వెళ్ళిపోవడం కూడా. సో సింగింగ్ ప్రొడక్షన్ పథకంపై డాక్టర్ రమేష్ బాబు గారు రచయితగా డాక్టర్ రమయ్య గారి సమర్పణలో వసంత శిశురం పోస్ట్ ఆవిష్కరణ. బాబు కూర్చుంటారు ఒకసారి అలాగే.